తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అప్పుడే వేశారు కదా కొన్ని జానపదాలు అవి. గోపాలుడు భూపాలుడు వాళ్ళ అమ్మతో కూడా సంజయ్ గారు కూడా యాక్ట్ చేస్తారు. నాకు నిత్య కళ్యాణంలో మా అమ్మగా యాక్ట్ చేసింది, కన్నడంలో యాక్ట్ చేసింది ఆవిడ. చాలా ఉంది కానీ చెప్పను నేను, ఎందుకంటే ఈ పాట అమ్మా ఏమో ఏమో అది నాకేమో ఏమో అయినది అదే కదా. అవును, అది ఏం పిక్చర్ అది, నాకు జ్ఞాపకం రావట్లేదు. అగ్గిపిడుగు అగ్గిపిడుగు అది కృష్ణకుమార్ నాది వచ్చి నీవే నీవే నీ చేతి వీణను నేనే అది ఒకటి. తర్వాత గిలిగిలి గిలిగిలిగి నేను పరిగెత్తు ఆయన చాలా మంచి పిక్చర్. ఇంకోటి కానమ్మా ఒకదాన్ని మించి ఒకటి మీ క్యారెక్టర్స్ మీ జీవితం అది. ఈ మీ వారి 6 ఏళ్ల సావాసం తర్వాత మిమ్మల్ని కంపెనీ అంటే మీరు ఎందుకంటే సినిమా మీ ప్రపంచం మీరు ఎరిగినవన్నీ వదిలేశారు ఆయన కోసం. తర్వాత వాట్ ఈస్ కీపింగ్ యూ గోయింగ్? మీరు ఇంకా ముందరకెళ్ళడానికి మీ స్ఫూర్తి ఏమిటి? నాన్ పోగం పాదయిలే అంటే నేను వెళ్ళే మార్గంలో ఈ ట్రైన్ వెళుతూ ఉంటుంది కదా. ట్రైన్ అవును ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు మన దిగిపోతుంటారు, మనకి ఎంతో క్లోజ్గా మూవ్ అయిన వాడు. అదేలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయాణంలో ఒక్కొక్కరు నా లైఫ్లో వచ్చారు వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్కరు వచ్చారు వెళ్ళిపోతున్నారు. అదేలాగా నా లైఫ్ ఇప్పుడు ఎండ్కి వచ్చిందనమాట. మన గమ్యం చేరే దగ్గర పడ్డాం. అవును, గమ్యం ఏంటి? గమ్యం ఇప్పుడు ఆ గమ్యంలోనే ఉన్నాను. ఆ గమ్యాన్ని దాటి ఎప్పుడు పైకి వెళ్ళిపోతామో చెప్పలేము. మీ గమ్యం ఏంటమ్మా? నా గమ్యం ఏంది? నా గమ్యం నావన్నీ అంటే నేను చెప్పాలంటే భగవంతుని దయ వల్ల అన్నీ నాకు నెరవేరిపోయాను. భగవంతుడు అంటే మా ఆయన లేడని తప్ప, మా ఆయన ఎంఏఎల్ఏ మాస్టర్ ఆఫ్ లా చదువు చదివాడు. అవునమ్మా. అలాగనే నా కొడుకు కూడా చదువు అంటే చాలా ఇష్టం. ఒంటరిగా అమెరికా వెళ్ళాడు, డిగ్రీ కంప్లీట్ చేశాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు. వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు. ఒకే ఒక కొడుకు నాకు. చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం నాకేం లేదు, నా కొడుకే నాకు లోకం ప్రపంచం అంతా. వాడిని చూసుకొనే నేను ఇలా ఉన్నా అంటే ఈరోజు హాయిగా. నా కొడుకు ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడికైనా వెళితే చూస్తాడు, పొద్దున్నే లేచి వచ్చి నన్ను చూడకుండా వెళ్ళడం చూస్తాడు. అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా అంటాడు. ఇది ఎలా వస్తుంది? ఒకే ఒక కొడుకమ్మా నాకు. మా ఆయన చనిపోయేటప్పుడు నా కొడుకు 3 సంవత్సరాలు. అయ్యో 10 years ఎక్కడ బయట ప్రపంచంలో నా ఫేస్ చూపించలేదు నేను. ఈరోజు ఇలా కూర్చున్నానంటే అయ్యో నా కొడుకు చదువుతున్నాడు, అమెరికా వెళ్ళాడు, ఎలా ఉన్నాడు ఏమిటో అని భయపడిపోయేదాన్ని. బెంగ పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత మా బాబు పెళ్ళికి జయలలిత గారు వచ్చి మన ఇంట్లో రిసెప్షన్కి వచ్చి ఒక ½ hour కూర్చుంది. అందరు ఆర్టిస్టులు ఆల్మోస్ట్ మెడ్రాస్లో ఉన్న లేక మంజుళ వాళ్ళు ఎవరు లక్ష్మి కృష్ణ అందరూ వచ్చేసారనమాట. సరోజాదేవి పాప కృష్ణకుమార్ గారు ఎక్కడికి రారు, ఆవిడ బెంగళూరు నుంచి పెళ్లి కోసం వచ్చింది. సరోజాదేవి పెళ్లి కోసం వచ్చింది. వైజయంతిమాల అందరూ, లక్ష్మి దగ్గర నుంచి మీనా అందరూ, రాధిక అందరూ వచ్చేసారు. వైజయంతిమాల నుంచి దాకా అందరూ వచ్చారమ్మా. ఘనంగా చేస్తాను పెళ్ళి. నా కొడుకు సెటిల్ అయిపోయాడు లైఫ్లో. తర్వాత నేను మా సిస్టర్ ఉండేవాళ్ళం, మా బాబు అమెరికాలో ఉండేవాడు అనమాట. తర్వాత నిండుకు కళకళలాడుతూ పనివాళ్ళు గిన్నెవాళ్ళు అందరినీ పెట్టుకొని నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సడన్గా మా సిస్టర్ చనిపోయింది. ఎందుకంటే నాకు ఏమి ప్రపంచం తెలియదు నాకు. ఈ దిగులు మా సిస్టర్ లేక ఆ క్లైమేట్ అది వాటికి ఆ ఇల్లు చూసి ఆ ఊరు చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏమిటి మన ప్రపంచం ఎలా అయిపోయింది? ఇక్కడ ఎవరు లేరు, మాట్లాడుకోవడానికి ఎవరు లేరు, ఎవరు మనకు అని ఎవరు కమ్యూనికేషన్ ప్రాబ్లం. కానీ ఏం చేస్తాం, కలిసి ఉండాలి కదా. ఇప్పుడు వస్తూ పోతుంటారమ్మా మీరు? తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకి పిల్లలు పుట్టలేదు కదా, వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా. నేను వెళ్ళాను, ఒక పాప పుట్టింది ఫస్ట్. అబ్బా. వెళ్ళిన ఒక 1 yearలో ఒక పాప పుట్టింది అనమాట. మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్గా ఉండేది నాకు. ఆవిడ 92 సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట. అన్నీ చెప్పుకునేదాన్ని. అందులో అంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా మదర్ లాగా చూసుకున్నాను అనమాట. తల్లిలాగే. ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది. నా కొడుకు అన్నాడు, అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా వద్దు, నాయనమ్మ ఉందని. నాయనమ్మ అంటాడు మా అక్కయ్యని, పెద్దమ్మ అండు, నువ్వు నాతో వచ్చి అన్నాడు. అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్ నో చెప్పక్కర్లేదు, పట్టుకొని వెళ్ళిపోయాడు అమెరికా. అదొక ప్రపంచం అయిపోయింది. అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు, ఏమి లేవు.
చాలా అదైపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది. నేను అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట. ఆ పాపకి 1 year అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు. ఓ శుభం. అయితే ఇంకా ఇద్దరు మనవరాళ్ళు నాకు, ఇద్దరు. పేర్లు ఏంటమ్మా? పెద్ద పాప పేరు వచ్చి అనన్య. మా బాబు పెట్టడం ఎలా అంటే వాడి పెళ్ళి నా బర్త్డే December 7th కదా, వాడి పెళ్ళి December 7th పెట్టుకున్నాడు అనమాట. మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలని. తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య. అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట. రాజశ్రీ పెట్టేశాడు అందులో, తోట ఇంటి పేరు. అవును. చిన్న పాప పుట్టింది. చిన్న పాప పేరు ఏం చేశా అంటే టియా. టియా టీ 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 టియా టియా పాంచజన్యం తోట. వాడు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట. అద్భుతం కదమ్మా. దేవుడు ఇచ్చిన వరం అది ఒకటే. నా కొడుకుని నా కోడలు అంతతో అమెరికాలో ఉండేవాడు, నేను ఇక్కడ ఉండేదాన్ని ఒంటరిగా. మా అక్క చచ్చిపోయిన తర్వాత, అంటే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు. వాళ్ళంతా సిటిజన్స్ అనమాట. నా కొడుకు కోడలు మనవరాలు. ఎంతసేపు అమ్మా ఇలా స్పాన్సర్ చేస్తూ వచ్చేస్తుంది. కానీ నాకు ఇక్కడ ప్రాపర్టీ ఎంతమంది కదమ్మా, అది నేను అక్కడ డిక్లేర్ చేసుకొని అవసరం పడాలి. దానికోసం తీసుకోలేదు. నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను. అది వస్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి 8 టికెట్లు అవుతాయి నాకు. ఎందుకంటే బాబుతో కలిసి వస్తాను. ఒక 10 days అలా ఉండి, అంటే స్టేట్ మారాలి కదా. సంవత్సరానికి 8 సార్లు. ఎందుకంటే 4 సార్లు, ఎందుకంటే ఇయర్లో 4 సార్లు నాకు బాబుకి టికెట్ రావటం, మళ్ళీ వెళ్ళటానికి 2 టికెట్లు, 4, మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్ళటం, అంటే 8 టికెట్లు అనమాట. 8 సార్లు వచ్చి 4 సార్లు వచ్చి రావటం వెళ్ళటం అలాగైపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి, కొద్దిగా అవన్నీ పర్సనల్ కొన్ని పనులు ఉన్నాయి కదా, వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట. లేకపోతే కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మా, ఇంత లాంగ్ కెరీర్ మీది, ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్, ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా రాజకుమార్ లాగే ఉన్నారు. అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి, అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది. మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం, మీ ఎనర్జీ లెవెల్స్, మీ పాజిటివిటీ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం చూసండి, ఎక్కువగా నాకు గుళ్ళకు వెళ్ళాలని, దేవస్థానాలు చూడాలని. ఈ సంవత్సరంలో 3 సార్లు తిరుపతికి వెళ్ళాను. షిరిడి బాబా గుడికి వెళ్ళాను. తమిళనాడులో అన్ని గుళ్ళకి వెళ్ళాను. ఆంధ్రాలో కూడా సింహాచలం, అన్నవరం అన్ని గుళ్ళు చూశాను. ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను వేలపంచావడిలో ఉండేదన్నమాట. అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు కాంచన ఫోన్ చేసి చెప్పింది అనమాట, ఏం బా ఎక్కడున్నావు అంటే వేలపంచావడి, నువ్వు దగ్గరే అక్కడ కరుమారమ్మ టెంపుల్, మాంగాటమ్మ టెంపుల్ ఉంది, చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా, ఇక్కడి నుంచి వెళ్ళటం అంటే కష్టం కానీ అని చెప్పింది. ఓ నిజమే కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి, కరుమారమ్మ గుడికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడికి, అన్నీ చూశాను. ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుడు ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ మైండ్. మనవరాళ్ళు వస్తారు, మార్నింగ్ వస్తారు, నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా. చిన్న పిల్లలు వాళ్ళ స్కూలు వాళ్ళు, ఇది లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్లీ అమ్మా. కానీ ఎన్నాళ్ళు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు. అయ్యో అమ్మా, మీరు పరికాలం పాటు ఉండాలి. నాకు ఒకటి, మనం బతికినంతసేపు హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి. మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఉండిపోం, మనం కూడా వెళ్ళిపోవలసిందే. ఏదో టైంలో ఉందన్నాడు ఎందుకు బాధపడుతూ లైఫ్ ఏమిటి. అవును, మీరు వచ్చారు, మీతో మాట్లాడతాను, టైం స్పెండ్ చేశాను, మీరు అడిగారు నన్ను గురించి. ఇది ఒక ఆర్టిస్ట్గా ఉండి ఇంత అందరితో యాక్ట్ చేయబట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని, లేకపోతే ఎందుకు వస్తారు, మీరెవరో నేనెవరో. మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు, చాలా అకంప్లిష్ చేశారు. ముందు కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు అన్నీ, అంటే ప్రేక్షకుల అభిమానం, ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం. మిమ్మల్ని కూడా త్వరలో పొలిటికల్ ఏరియాలో మరి మరోసారి చూడబోతున్నామని చెప్పాను. పొలిటికల్లో ఏంటండి బాబు, నన్ను నిలబడమన్నారు అదే హిమాయత్ నగర్లో. నాకు వద్దండి, మా ఆయనతో నేను ఒకసారి మా బావగారిని అడిగాను, ఎందుకంటే ఇప్పుడు నిడదల రజని మా బంధువు అనమాట, మా బావగారు విడుదల హెల్త్ మినిస్టర్గా ఉంది. అవునవును, వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా మా బావగారు కొడుకులు వీళ్ళందరూ కూడా గుంటూరులో చిలకలూరుపేటలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వీటిలో ఉన్నారు. మనకి ఇంకా ఓపికలు లేవు, తిరగటానికి ఓపిక లేవు. ఏదో రామకృష్ణ ఇంట్లో ఉండి హాయిగా మనవరాలతో వాళ్ళతో ఉండకుండా ఎందుకు మనకి ఈ లైఫ్లో చాలు, ఇంకా ఆశ దురాశ ఎందుకు.